హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చాలా హెల్తీ అయిన ఒక రెసిపీ చూడబోతున్నాం. రండి ఆ రెసిపీ ఏంటి అన్నది చూసేస్తాం. పంకిన్ సీడ్తో ఒక పొడి రెసిపీ చేయబోతున్నామండి. ఇది హెల్త్కు చాలా మంచిది. రండి ఈ పొడి రెసిపీ చేయడానికి ఏమేం పదార్థాలు కావాలి, ప్రాసెస్ ఏంటి అన్నది చూసేస్తాం. మనం ఈ పొడి రెసిపీ చేయడానికి కోసం కొన్ని ఇంగ్రీడియంట్స్ని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. దానికోసం ఇక్కడ 2 టేబుల్ స్పూన్ కొరియాండర్ సీడ్స్, హాఫ్ టీ స్పూన్ జీరా అండి, అలాగే కొద్దిగా కరివేపాకు, ఎండుమిరపకాయ వచ్చి మీ కారంకు తగ్గినట్టు 5 నుంచి 6 తీసుకోవచ్చు. ఇక్కడ పంకిన్ సీడ్స్ వచ్చి 1 కప్పు తీసుకున్నానండి. నేను ఇక్కడ తీసుకున్న కప్పు కొలత వచ్చి 250 గ్రామ్స్ అండి. ఈ 1 కప్పుకు ఇక్కడ ఎండుమిరపకాయ కారం అనేది మీడియంగా ఉంటుంది. కారం ఎక్కువ కావాలంటే ఎండుమిరపకాయని మీరు ఎక్కువ తీసుకోవచ్చండి. ఇప్పుడు మనం తీసుకున్న అన్ని వస్తువుల్ని డ్రైగా ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే మనం దీంట్లో పంకిన్ సీడ్స్తో గ్రైండ్ చేయబోతున్నాము. ఆల్రెడీ పంకిన్ విత్తనాల్లో మనకు ఆయిల్ కంటెంట్ ఉంటుందండి. అందుకని మనం తీసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ని డ్రైగానే ఫ్రై చేసి తీసుకోవాలి. ఇలా మనం ఫ్రై చేసి తీసుకున్నప్పుడు మనం తీసుకున్న ఇంగ్రీడియంట్ మాడిపోకుండా చూసుకోవాలండి. ఇలా మాడిపోకుండా మనం ఫ్రై చేసి తీసుకుంటేనే మన పొడి అన్నది సూపర్గా వస్తుంది. అలానే ఈ పొడి వేడి వేడి అన్నంలో మనం వేసుకొని తినొచ్చండి. అలానే మనం పొడి దోశ చేస్తున్నప్పుడు దోశల మీద కూడా స్ప్రెడ్ చేసుకొని తినచ్చు. పంకిన్ సీడ్స్లో యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువ ఉన్నాయండి. అలానే మెగ్నీషియం కంటెంట్ కూడా ఎక్కువ ఉంది. ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్నాయండి. బ్లడ్ షుగర్ లెవెల్ని కంట్రోల్ చేస్తుంది. మన హృదయాన్ని చాలా ఆరోగ్యంగా పెట్టుకోవడానికి మనకు చాలా హెల్ప్ఫుల్గా ఉందండి. అలానే మనం డైట్లో యాడ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఇలా మనం తీసుకున్న అన్ని ఇంగ్రీడియంట్ని ఒక్కొక్కగా డ్రై రోస్ట్ చేసి తీసుకోవాలి. పంకిన్ సీడ్స్ని మనం డ్రై రోస్ట్ చేస్తున్నప్పుడు పొయ్యి అన్నది హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అప్పుడే మనకు ఆ బాణలి అన్నది చాలా వేడిగా ఉంటుంది. అప్పుడు మన పంకిన్ సీడ్స్ని వేసి ఫ్రై చేసామంటే మనకు పంకిన్ సీడ్స్ బాగా ఫ్రై అయి వస్తుంది. చూడండి, పంకిన్ సీడ్స్ ఫ్రై అయిందంటే పాప్ అవుతుంది. ఇది కరెక్ట్ స్టేజ్ అండి. ఇప్పుడు ఈ పంకిన్ సీడ్స్ని వేసి వేరే ప్లేట్లో వేసుకోవాలి. ఇలా మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఫ్రై అయిన తర్వాత లాస్ట్గా కల్లుప్పు అలానే చన్నదాలు వచ్చి 1 టేబుల్ స్పూన్ ఫ్రై చేసుకోవాలి. ఈ కల్లుప్పుని కూడా మనం బాణలిలో వేసి ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు మనకు ఈ పొడి అనేది చాలా రోజు మనకు పాడవకుండా వస్తుంది. కల్లుప్పుని కూడా ఫ్రై చేసి సెపరేట్ తీసి పెట్టుకోండి. ఇప్పుడు మనం లాస్ట్గా మనం తీసి పెట్టుకున్న చన్నదాలు 1 టేబుల్ స్పూన్ని ఈ బాణలిలో వేసి మంచిగా వాసన వస్తున్నంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత మనం ఫ్రై చేసిన అన్ని ఇంగ్రీడియంట్ని ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టుకున్న తర్వాత మనం పొడి చేస్తున్న ప్రాసెస్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం తీసుకున్న అన్ని సామాన్లు ఫ్రై చేసి ఆరబెట్టుకున్నాం. రండి ఈ పొడి రెసిపీ ఎలా చేయాలనేది చూస్తాం. దానికి ఇక్కడ ఒక మిక్సీ తీసుకోండి. ఈ మిక్సీలో పంకిన్ సీడ్స్ వదిలేసి మిగతా అన్ని సామాన్లు వేయాలండి. వేసి కోర్స్గా మనం గ్రైండ్ చేసి తీసుకోవాలి. దానికోసం నేను ఇక్కడ ఒక మిక్సర్ జార్లో మనం ఫ్రై చేసుకున్న అన్ని సామాన్లు వేసేసానండి. పంకిన్ సీడ్స్ని సెపరేట్ పెట్టేసిన. చూడండి, ఇక్కడ వీడియోలో చూపించినట్టు కోర్సుగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ పంకిన్ సీడ్స్ని కూడా ఈ మిక్సర్ జార్కు యాడ్ చేసి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలండి. ఆయిల్ కంటెంట్ విత్తనాల్లో ఉంటుంది కాబట్టి మనం లాస్ట్గా యాడ్ చేసుకుంటున్నాం. చూడండి, సూపర్గా మనకు పంకిన్ సీడ్స్తో పొడి అన్నది రెడీ అయిపోయింది. ఇలా రెడీ చేసుకున్న పొడిని ఒక ప్లేటుకు గిన్నెకు పెట్టేసి ఒక 2 to 3 minutes వదిలేయండి. ఎందుకంటే మనం మిక్సీలో వేస్తున్నప్పుడు లైట్గా వేడి అన్నది ఆ పొడికి వస్తుంది. ఆ వేడి అన్నది ఆరిన తర్వాత మనం ఈ పొడిని ఒక ఎయిర్టైట్ కంటైనర్లో వేసి స్టోర్ చేసుకోవచ్చు. మీరు కూడా సేమ్ కొలతలతో ఈ పంకిన్ సీడ్స్ పౌడర్ని ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. మీరు ఖచ్చితంగా ఇష్టపడతారండి. మీకు ఈ పంకిన్ సీడ్ పొడి నచ్చిందంటే
కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.